50% ఆఫ్ అంటారా లివైస్, 60% ఆఫ్ అంటారు ఇవి. ఇప్పుడు డీల్ వచ్చి 70% ఆఫ్ ప్లస్ 20%. You guys make sure to subscribe 100%. ఆల్మోస్ట్ 6 hours షాపింగ్ చేసా. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. యా, సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము దగ్గరలో ఉన్న అవుట్లెట్స్కి వెళ్ళాలనుకుంటున్నాము. అట్లాంటాలో అవుట్లెట్ మాల్ చూపిస్తాను. థ్యాంక్స్ గివింగ్కి ఇంకా ఇప్పుడు కమింగ్ థర్స్డే థ్యాంక్స్ గివింగ్, ఇవాళ సాటర్డే. సో థ్యాంక్స్ గివింగ్ 1 week ఉందిలే. 1 week అంటే రఫ్గా 5 days ఉంది. సో ఒక 1 week ముందు వెళ్ళి చూద్దాము అవుట్లెట్స్లో ఏమన్నా ఆఫర్స్ పెట్టి డీల్స్ పెట్టి ఏమన్నా ఉంటుందా లేకపోతే. అండ్ ఆల్సో థ్యాంక్స్ గివింగ్కి మళ్ళీ వెళ్తాం ఎనీవేస్. సో ముందే వెళ్ళి చెక్ చేద్దాము. ఇప్పుడు వాయింపుడే మనకి అంతేగా ఉండాలిగా. యా, లెట్స్ గో. క్రాంతికి తను బాగా నచ్చుతున్నాడంట, తెగ పొగుడుకుంటున్నాడు. వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతారా? వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. తెగ పొగుడుకుంటున్నాడు. నేను ఎప్పుడు అలా చెప్పింది చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను లాస్ట్ 2 years నుంచి థ్యాంక్స్ గివింగ్ లేను, ఇండియాలో ఉన్నాను. ముందు ఇయర్ మనం వెళ్ళాం కదా మన ఇద్దరం కలిసి. ఈసారి ఉంది అయితే ఈ ఇయర్ నేను ఆల్మోస్ట్ 3 years ది కవర్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్స్ గివింగ్. ఎక్కడో గుండెల్లో నొప్పి వస్తుంది. మాకైతే మధ్యాహ్నం ఇప్పుడు 2:30 అవుతుంది. మంచిగా లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం. మనం ఇప్పుడు వెళ్ళేది నార్త్ జార్జియా ప్రీమియం అవుట్లెట్స్. డోసన్ వెళ్ళా ఉంది. ఇప్పుడే వచ్చేసాము నార్త్ జార్జియా అవుట్లెట్స్, ప్రీమియం అవుట్లెట్స్ అంట. సో సన్నీ డే. వెనకాల కలర్స్ చూడండి, చెట్లవి బాగుంది, ఫాల్ కలర్స్. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము. 3:15 అవుతుంది. సో జనాలు అయితే గట్టిగా వచ్చారు. ఇప్పటికే చాలా లేట్గా తీసుకొచ్చాడు. 50% డీల్ అంట, 50% ఆఫ్ అంటారా లివైస్. Let's go. So right now we have our jeans pants are buy one get one free. Everything else is 50% off. There are some markdowns down in there. They're ఇక్కడ ఒక జాకెట్ బాగా నచ్చింది. కాస్ట్ చూస్తే $138. స్వెటర్, జాకెట్ కాదు స్వెటర్. ఎలా ఉంది? బాగుంది. సో ఇది $60 ఉంది దీని మీద. 50% ఆఫ్ అంట, $30కి వస్తుంది. అక్కడ ఇంకా ఉన్నాయి, వేరే కలర్స్ కూడా ఉన్నాయి. చూద్దాం కదా. మనకి ఈ మ్యానిక్యూన్ కేసింది, షర్ట్ నచ్చిందని చెప్పి అడిగాను. సో లోపల ఉందేమని చెప్పి వెతుకుతున్నారు. ఇక్కడైతే వెతికాము, కనిపించలేదు మనకి. ఈ 2 ట్రై చేశాను, బ్లాక్ షర్ట్ అండ్ వైట్ హుడీ. 2 కొట్టేశాడు. ఈ రెండిట్లో 2 బాగున్నాయి. ఇప్పుడు కొట్టేశాడు. ఉంటుంది మనతోని. ఇందాక నా మీద ఏడ్చావు కదా, నాకు కొనియమంటే నువ్వు కొనుక్కుంటున్నావు. ఇప్పుడు తనకోసమే కొన్ని అవుతుంటాయి. నాదేం లేదులే, నాకేమి ఏం అనిపించట్లేదు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యా, ఈ స్టోర్లో కంప్లీట్ స్టోర్ 50% డిస్కౌంట్ అంట, 50% ఆఫ్ అంట. అండ్ బాటమ్స్ మీద buy one get one ఉంది.
అట్లా ఒక 2 షర్ట్లు వచ్చినాయి అనమాట. నాకేం లేదు. ఇప్పుడు మొత్తం తనకే. లేదు ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ చేయగలరు. ఈ స్టోర్ పేరు యాన్ టైలర్. అన్నీ 60% ఆఫ్ ఉన్నాయి అండ్ 40% ఆఫ్. ఏమైనా నచ్చినాయా? ఇట్స్ ఓకే, లెట్స్ గో. అప్పుడే అయిపోయిందంట ఈ స్టోర్లో. ఈ స్టోర్ మాత్రమే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అదే కదా, చాలా ఉంది సినిమా. అన్నీ ఇట్లనే అయిపోతే బాగుండు అని అనుకుంటాం, కానీ కొనేదే నేను. తన పేరు నెడతా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తన మీద నెట్టేసి అన్నీ నేనే కొంటా. పర్లేదు, ఫ్యాక్స్ ఒప్పుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా ఒప్పేసుకోవాలి. ఇక్కడ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? సరే, టారీ బుష్ అంటే ఇంకా తీసుకొద్దాం, వెళ్దాం పదా. నాకు సైలెంట్గా టారీ బుష్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చాను. తనే వద్దంట. ఎందుకు వద్దంటున్నా చూడండి. ఎందుకు లోపలికి వెళ్ళాలంటే ఇంత లైన్. టారీ బుష్లో చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి లైట్ తీసుకుందాం అని చెప్పి ముందుకెళ్ళాం. మళ్ళీ మేడం గారికి సేల్ చూశాక చూద్దాం, ఆ సేల్ పెట్టారు, చూద్దాం ఆ సేల్ ఏంటో అని చెప్పి మళ్ళీ లైన్లో వచ్చి నిల్చున్నాం. జస్ట్ ఊరికే అలా సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. జస్ట్ ఫర్ ఫన్. ఎన్ని ఉన్నాయి నీకు టారీ బుష్ని? టారీ బుడ్ ఇప్పుడు షూస్ వస్తుంది లెక్క. మాత్రం ఉన్నాయి అంతే. షూ ఉన్నాయా? బ్యాగ్ లేదు ఇంకా. ఇద్దరం కలిసే వచ్చాం రా, అలా ఎలా వెళ్ళిపోతున్నావురా? నా నా షాపింగ్కి వచ్చాను, సో నేను అసలు వినేదే లేదు. ఎంతరా బ్యాగ్? ఎంత అనుకుంటున్నావు? $50. వేరే ప్లీజ్, పక్కన ఎవరితో అనదురా. ఇక్కడ $50 ఉందిరా, అందుకే అన్నాను. ఎంత? 448. 50% డిస్కౌంట్ ఉందిగా. చాలా బాగుంది. ఇది కంఫర్టర్ది క్లాత్ తీసుకుంటున్నట్లేదు. మన కంఫర్టర్ ఉంటుంది కదా, ఆ కంఫర్టర్ని క్లాత్ తీసుకొని కుట్టి దీనికి ఒక లోగో పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. అలా లేదు? ప్లీజ్ అలా ఎవరితో అనదురా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ఎంత? 200 ఉంది. $200. 200లో మళ్ళీ 10% ఆఫ్. విల్ బి అరౌండ్. అన్ని ట్యాక్స్లు కలిపి మళ్ళీ 200కి వస్తుంది. ఎలా రా? కొన్నిసార్లు అంతే, నేను ఆశ్చర్యపరుస్తా. $60% ఆఫ్ అంటారు ఇవి. ఓ ఇవ్వా, అందుకే పెంచాడు గట్టిగా. పెద్ద మాట అన్నాడు సార్. ఎంత ఉన్నాయి? 608 అంట. $600ది 60% ఆఫ్ క్లియరెన్స్ అని చెప్పి పెట్టి అమ్మేస్తున్నాడు. ఏది 600? అది ఇది $600 అంట బ్యాగ్. చిన్న, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? just for brand. They are selling brand, not product. అది కూడా కరెక్ట్ కదా సార్. 278 అంట క్లాత్. $278. దాని మీద 60% ఆఫా? మినీ టోట్స్ అరౌండ్ $99 వస్తున్నాయి. ఐ మీన్ ఏమైనా నచ్చి తీసుకుంటారన్నా? ఏమైనా నచ్చాయా? ఫస్ట్ నచ్చాయా అని చెప్పు, తర్వాత తీసుకుందాం లేదని నేను చెప్తాను. నచ్చినాయి, బట్
No. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా అయిపోయిందా టారీ బుష్? ఎలా అనిపించింది? టారీ బుష్లో ఒక లుక్ వేసి వచ్చాము. ఏదైనా బాగుంటే చూద్దాం అనుకున్నా కానీ అంత గొప్పగా ఏం లేవు. యా, నాకు బ్రాండ్స్ గురించి తెలిసిందల్లా తినవల్లే. అది ఒప్పుకోవాలి. నీకు తెలిసిందైతే నాకు తెలిసిందల్లా నీ వల్లే. అంటే ఒకప్పుడు మాస్టర్స్ అయిపోయాక ఎర్న్ చేస్తున్నప్పుడు కొంచెం నాకంటూ ఇది కలెక్షన్స్ పెట్టుకోవాలి అన్నది బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చి ఉండేది. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ అన్ని బ్రాండ్స్ ఉండాలి అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ ఓవర్ ద టైం రియాలిటీకి వచ్చి బ్రాండ్కి అంత పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి బేసిక్గా, అన్నీ ఉన్నాక ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఇన్ రైట్ వర్డ్స్ ఒక సర్టెన్ టైం వచ్చాక ఓకే ఎన్నఫ్ అనిపించి ఇంకా ఆపేసాం బ్రాండ్స్ కలెక్ట్ చేయడం. 40% ఆఫ్. సో మోడల్ స్టోర్కి వచ్చాము. మోస్ట్లీ అన్నీ ఉంటాయి. యా, అండ్ గుడ్ డీల్ కూడా ఇస్తాడు. ఇప్పుడు డీల్ వచ్చి 70% ఆఫ్ ప్లస్ 20% అడిషనల్ అనుకుంటా కదా. సో చూద్దాం. నేను తీసుకుంటున్నా మరి. మంచి డీల్లో వచ్చింది. $700 మనకి అరౌండ్ ఒక $250 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ ఉందా, ఈ పింక్ కలర్ది ఇక్కడ ఉంది కదా. క్రాంతి నాకు 2 years or 3 years బ్యాక్ వేగస్లో కదా, 3 years బ్యాక్ బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, సర్ప్రైజ్ గిఫ్ట్. నాకు అది అస్సలు నచ్చలేదంటే అసలు నాకు ఎందుకో ఆ టైంలో వాష్ చేసుకోవాలని లేకుండే. సో నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది నేను ఫోర్స్ చేసి నాకు రిటర్న్ ఇప్పించాను. అప్పుడు తను $800 పెట్టుకున్నాడంట. ఇప్పుడు అది $300 వస్తుంది. ఆఫ్టర్ 3 years $300 వస్తుంది. జస్ట్ ఇమాజిన్ నేను ఎంత సేవ్ చేశాను చూడండి. యా, అప్పుడు కూడా 1100 ఉండే. 1100 $800 వచ్చింది. ఇప్పుడు అది. Everyone subscribe and like, and also check out Movado in Dawsonville, Georgia. Here, let me give y'all a subscriber right now. Sure, thank you so much. But you guys make sure to subscribe 100%. Y'all have a wonderful day. Sure. చెప్పు ఏం కొన్నావు? మోడల్ వాచ్ కొన్నా. ఎంత అయింది వాచ్? వాచ్ యూజువల్గా $700. అది $700 అంటే మనకి అరౌండ్ ఎంత 50,000 అలా ఉంటుంది. 50,000 రూపీస్ ఉంటుంది, ఇండియన్ రూపీస్. బట్ మనకి థ్యాంక్స్ గివింగ్ డీల్కి అది ఆల్మోస్ట్ $260 వచ్చింది. అంటే అరౌండ్ 20,000 రూపీస్, ఇండియన్ రూపీస్. 30,000 ఇండియన్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అనమాట. నాకు ఎప్పటి నుంచో మోడల్ వాచ్ తీసుకోవాలని ఉండే. బట్ చెప్పా కదా ఇందాకే, నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మధ్యలో. ఫైనల్లీ అనుకోకుండా ఇవాళ అసలు ఇది ప్లానే లేదు. బట్ క్రాంతి అది కూడా చెప్పా కదా స్టోరీ. నేను క్రాంతి ఎప్పటి నుండి ఇద్దాం అనుకుంటున్నాడు. ఫైనల్లీ ఇవాళ తీసుకో అన్నాడు. ఎందుకు? more than 50% ఆఫ్ వచ్చిందనా? అంతే, ఇలాగే ఉంటాయి అన్నీ. అరే ఎంత ప్రేమ కొనిస్తే డిస్కౌంట్ వచ్చిందని చెప్పి కొనిస్తా. అంతే, ప్రేమ కొనిచ్చేది ఏముంది, డిస్కౌంట్ వచ్చింది కూడా కొనిచ్చావు. ఓకే, ఇంకా షాపింగ్ చాలా ఉంది, ఇంకా అవ్వలేదు. చలేస్తుంది.
ఇది కార్లో పెట్టేసి యప్ జాకెట్ వేసుకొని వస్తాము. అవును, లెట్స్ గో. లెట్స్ గో. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కైండ్ ఆఫ్ పార్క్ లాగా అరేంజ్ చేశారు. షాపింగ్కి రౌండ్ చలేస్తుందని చెప్పి మళ్ళీ కోట్స్. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. తిరిగి తిరిగి ఆకలేని వాళ్ళకి ఇదనమాట. ఓ ఇండియన్ ట్రక్. ఇండియన్ పూరి అన్నీ ఉన్నాయి. ఇండియన్ ట్రక్కులు చూస్తే ఆ హ్యాపీనెస్. అంతకుముందు ఇలా లేవు, కానీ ఇప్పుడు ఈ మధ్య ఫుడ్ ట్రక్స్ మాల్స్ దగ్గర, ఆఫీస్ దగ్గర చాలా ఎక్కువగా పెడుతున్నారు అనమాట. ఇండియన్ ఫుడ్ ట్రక్స్. మెక్సికన్ ట్రక్ అనుకున్నాను, తీరా చూస్తే అది మన ఇండియన్ ట్రక్. అన్నీ ఉన్నాయి. ఆలు సమోసా, చికెన్ తందూరి, మోమోస్ అంట, వాట్ అన్నీ ఉన్నాయి. చలి బాగా పెరిగిపోయింది కదా, ఒక 2 మసాలా చాయ్ చెప్దాం. ఆంధ్ర వాళ్ళ ఫుడ్ ట్రక్. సో ఇక్కడ ఆర్డర్ చేయాలి. మసాలా చాయ్. మసాలా చాయ్ ఎట్ అవుట్లెట్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసాము అసలు మసాలా చాయ్ ఎట్ అమెరికన్ అవుట్లెట్స్లో మసాలా చాయ్, ఇండియన్ ఫుడ్ ట్రక్. అవుట్లెట్స్ దగ్గర మసాలా చాయ్ తాగుతామని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బాగుంది, టేస్ట్ బాగుంది. అంత హాట్గా లేదు. లెట్స్ గో అండ్ షాప్ అరౌండ్. క్రాంతికి ఇంకా బడేల్ అని ఇంకా పెద్దది. ఎందుకురా రే. యూఎస్ పోలోకి వచ్చాము. ఇక్కడ డీల్ ఏం పెట్టాడు? $3 for $60 అని పెట్టాడు. షర్ట్స్, యూఎస్ పోలో షర్ట్స్. నాకు యూఎస్ పోలో జీన్స్ అంటే బాగా ఇష్టం. డీల్ చూసావా? 1 for $20 అంట, 2 for $30 అంట. $30 అంట. ఇలాంటి డీల్స్ పెడతారు. ఎందుకు టెంప్ట్ అవ్వము? అవుతాము. అది మా తప్పు కాదు. డీల్స్ పెట్టేవాడు మానవ సహజ లక్షణం అండి అది. ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. సో దాని నుంచి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ స్టోర్లో అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారో ఆ స్టోర్లోనే డీల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టోర్లో జనాలు లేరు, అందుకని డీల్స్ లేవని చెప్పి నా ఫీలింగ్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గుడ్ వన్. ఇట్స్ టైమ్ టు షాప్ ఫర్ మై నీస్. మా చెల్లికి పాప ఉంది, సో దానికోసం షాపింగ్ చేస్తున్నాం. వెనకాల ఇంకో ఫుడ్ ట్రక్ ఉంది, స్పైసీ దేశీ అని ఇంకో ఫుడ్ ట్రక్. చాలా మారింది ఇండియా కదా అమెరికా. చాలా మారింది అమెరికా. ఎంటైర్ స్టోర్ $8 అంట. మొత్తం స్టోర్ అంతా $8, $8.99 అంటే $9 అనుకోండి. $9 కంటే తక్కువ ఉంటాయంట. చూద్దాం, లెట్స్ గో. స్టోర్ మొత్తంలో ఏది కొన్నా కానీ లెస్ దెన్ $800 వస్తుందంట. స్టోర్ పేరు ఆస్టిన్ అంట, మనకు తెలీదు. బాగుంది కదా. ఆస్ట్రేలియాలో ఉంటాయి చూడు, వీటిని ఏమంటారు? కోవాలా. ఏ కోలా? కోవాలా. నాకు తెలియదు. కోవాలా అని చిన్న పాండా లాగా. అచ్చా. క్యూట్గా ఉండేది. సో బాగుంది. ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయి అంటారు. ఇది ఒక స్టైల్ ఉంది, బాగుంది. వీడి పరిస్థితి ఏంట్రా ఇలా చేసావు? అర్జెంట్ వెళ్ళిపోతాడు, మళ్ళీ నన్ను తిడతాడు వాడు. బాగుందా? బాగుంది.
ఎంత అవుతుంది టైం? 6:30 అయింది. 6:30 అయింది. స్టిల్ హ్యావ్ 6:30 అయింది, బయట అంతా చీకటి అయిపోయింది. సో గైస్, ఇప్పుడు మనం సన్ గ్లాస్ సెట్కి వెళ్తున్నాం. మ్యాండేటరీ స్టోర్ అనమాట. Color changing ones that we have. So this one, it's a little bit different pattern, but it gets a good bit darker. Yeah, can you try the other side? Yeah. ఇక్కడ కొలంబియా స్టోర్ ఉంది. క్లియరెన్స్లో 70%, అప్ టు 70% ఆఫ్ పెట్టాడు. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఫుడ్ కోర్ట్కి వస్తే ఇక్కడ లైట్స్, క్రిస్మస్ లైట్స్, క్రిస్మస్ ట్రీస్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడికి వచ్చిన అందరూ వెళ్ళి ఫొటోస్ దిగుతారనమాట. ఇప్పుడు ఓల్డ్ ల్యాండ్కి వచ్చాం, చూడటానికి వచ్చాం. తీసుకుంటామా లేదా అనేది చూడాలి. అంత డీల్స్ మీద ఆధారపడి ఉంది. ఏమంటామమ్మ? అంతేగా అంతేగా. అగైన్ కిడ్ సెక్షన్. 30% to 50% ఉన్నాయి అన్నమాట మొత్తం. యా, సాలిడ్గా ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. అంతే 50% ఆఫ్ పెంచి తగ్గించాడు, అంతే సింపుల్. 50% ఆఫ్ అంట అన్నీయా? ఇది కొన్ని ఐటమ్స్ మీద 50% ఆఫ్ ఉంది, కొన్ని ఐటమ్స్ మీద 30% ఆఫ్ ఉంది. ఓన్లీ అవిలా ఉంది. 50% ఆఫ్ అంటే $25. ఉత్తప్పుడు కూడా $25 అంట. ఓ సారీ, ఇవి 50% ఆఫ్. సో ఇప్పుడు ఇది 50% ఆఫ్ అంటే ఇది ఎంత ఉంది? సేమ్. తెప్పించకు నాకు. బాగా టైర్డ్ అయిపోయాం గైస్, రిటర్న్ అయిపోతున్నాం. టైం 9 అవుతుంది. 8:30 to 8:40 ఏదో ఉంటుంది. 9కి క్లోజ్ అంట. 9కి క్లోజ్ అంట. సో క్లోజింగ్ వరకు ఉన్నాం అనమాట. క్లోజింగ్ వరకు సక్సెస్ఫుల్గా ఉన్నాము. బాగా షాప్ చేసాము. ఎన్ని అవర్స్ తిరిగామో చెప్పు? 3కి వచ్చాం. 3కి వచ్చాము. 9 అంటే ఇంకా 6 అవర్స్. ఆల్మోస్ట్ 6 అవర్స్ షాపింగ్ చేసాం. సో ఫర్ నౌ మనమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది చూడాలి. డిన్నర్ చేయడానికి ఎక్కడికి వెళ్దాం? సో అలా మేము ఒక 5 days ముందే అవుట్లెట్స్ కి వెళ్ళి ఆఫర్స్ చెక్ చేస్తే అప్పటికే బ్లాక్ ఫ్రైడే డీల్ స్టార్ట్ అయిపోయి ఉండే. ఇంకా అలా షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాము. మళ్ళీ బ్లాక్ ఫ్రైడే రోజు అసలు డోర్ బస్టర్ షాపింగ్ ఎలా ఉంటుందో, డీల్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.